వేరొకరి స్వాతంత్ర్యం కోసం తాము సంఖ్యలలో ఉన్నమాట నిజం కదా. మనకు విడుదల ఇవ్వడం కోసం యేసు 3 మేకులకు బంధించబడింది నిజం కదా. బైబిల్ అంతట్లో తరచి చూస్తే మీకు కనపడే ఒక అద్భుతమైన పాఠం, ఇతరుల స్వాతంత్రం కోసం స్వతంత్రులు బందీలుగా మారడాన్ని బైబిల్లో మనం చూస్తాం. దట్ ఈస్ వాట్ ద సుప్రీం సాక్రిఫైస్ ఆఫ్ ద అపోస్టల్స్ అండ్ మెన్ ఆఫ్ గాడ్, ఆల్ ద ప్రాఫిట్స్ వి ఫౌండ్ ఇన్ బైబిల్. మనకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు పనంగా పెట్టి మన సంతోషాన్ని, మన సుఖాన్ని, మన సౌభాగ్యాలని బలిపీఠం మీద పెట్టి క్రీస్తు కొరకు బంధీలముగా మారి ఆ బంధకములలో మనముండి పాప బంధకములో ఉన్న ప్రజలను విమోచించుట బైబిల్లో కనబడుతున్న ప్రణాళిక కదా. ఒక ఉద్యమ స్ఫూర్తితో దీని కొరకు గుండెలు రగిలిన వాడు మాత్రమే ఈ త్యాగంతో